పాలిటిక్స్, సినిమాలు ఈ రెండింటిని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూనే తన సినిమా కమిట్మెంట్లను కూడా పూర్తి చేస్తున్నారు. రీసెంట్ గా ఓజీతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే మరికొన్ని కథలపై కూడా చర్చలు జరుపుతున్నట్లు టాక్ అయితే వస్తుంది. ఇక్కడ కన్నడ ఇండస్ట్రీకి చెందిన లేటెస్ట్ ట్రెండింగ్ కేవిఎన్ ప్రొడక్షన్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు టాక్ అయితే నడుస్తోంది. మరి ఈ సంస్థ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి అగ్ర హీరోలపై ఫోకస్ పెట్టింది. ప్రెజెంట్ యష్ తో టాక్సిక్ సినిమాను అయితే నిర్మిస్తున్నారు. ఇక ఫైనల్ లో పవన్ తో చర్చలు కూడా మొదలైనట్లుగా టాక్ అయితే వస్తుంది. మరి అయితే ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ సమయం చాలా విలువైంది. రాజకీయ బాధ్యతల నడుమ సినిమాలకు పరిమిత సమయాన్ని మాత్రమే కేటాయించగలరు. అందుకే ఆయన ఇప్పుడు జెట్ స్పీడ్ లో షూటింగ్ పూర్తి చేయగల సత్తా ఉన్న డైరెక్టర్స్ వైపే చూస్తున్నారు. అనవసరమైన ఆలస్యం లేకుండా పక్కా ప్లానింగ్ తో అనుకున్న టైం కి సినిమాను ఫినిష్ చేసే టెక్నీషియన్లు ఫస్ట్ చాయిస్ ఇస్తున్నారు. ఇక ఇదే నేపథ్యంలో కేవీఎన్ తో చేయబోయే ప్రాజెక్ట్ కోసం ఇద్దరు టాప్ తమిళ్ డైరెక్టర్స్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆ లిస్ట్ లో ఫస్ట్ వినిపిస్తున్న పేరు ఇండియన్ సినిమాను షేక్ చేస్తున్న లోకేష్ కనకరాజ్. ఎల్సీయూతో తనకంటూ ఒక యూనివర్స్ ని క్రియేట్ చేసుకున్న లోకేష్ తన రస్టిక్ యాక్షన్, గ్రిప్సింగ్ స్క్రీన్ ప్లేలతో ఫేమస్. ఇక పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరో లోకేష్ లాంటి ఇంటెన్స్ డైరెక్టర్ తో కలిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కు పూనకలు వస్తున్నాయి. ఇది ఒక డ్రీమ్ కాంబినేషన్ అని, ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయమని సోషల్ మీడియాలో చర్చ అయితే మొదలైపోయింది. ఇక ఈ రేస్ లో ఉన్న రెండో పేరు హెచ్ వినోద్. అజిత్ లాంటి స్టార్ హీరోతో వాలిమై, తునివు వంటి హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాలను చాలా వేగంగా తెరకెక్కించిన ట్రాక్ రికార్డ్ వినోద్ కైతే ఉంది. ఇక అతని ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ చాలా షార్ప్ గా ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్ స్పీడ్ కు, ప్రస్తుత అవసరాలకు వినోద్ స్టైల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఆయన కూడా పవన్ ను ఒక స్టైలిష్ యాక్షన్ హీరోగా చూపించగల సమర్థుడే. ఇక ఈ ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇక పవన్ కళ్యాణ్ తో న్యూ కాంబినేషన్ కు కావాల్సిన స్కేల్ ను, నిర్మాత విలువలను అందించగల సత్తా ఈ సంస్థకైతే ఉంది. మరి ఈ కాంబో ఒక సరికొత్త పాన్ సౌత్ ఇండియా సినిమాకు బెంచ్ మార్క్ అయితే సెట్ చేసే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఈ వార్త పవన్ ఫ్యాన్స్ లో అయితే మంచి జోషే నింపింది. మరి ఈ కాంబో నిజంగా సెట్ అవుతుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాలి. అలా రావాలి అనంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి.